అధికారులు ఆ గూడెం వైపు కన్నెత్తి చూడలేదు, పాలకులు పట్టించుకోలేదు. దీంతో చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా ఊళ్ళో బడిలేక గుడిసెలోనే చదువు కొనసాగిస్తున్న గిరిపుత్రులకు నేనున్నానంటూ తన సొంత డబ్బులతో స్కూల్ బిల్డింగ్ కట్టించాడు ఆ యువకుడు. అంతేకాదు, ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉండే ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వాలు చేయాల్సిన అభివృద్ధి పనులను సొంత నిధులతో తానే ముందుండి చేయిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్న మరో శ్రీమంతుడు అభినవ్ సర్దార్తో మా కరెస్పాండెంట్ పరమేష్ ఫేస్ టు ఫేస్. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా దాదాపు అందరూ చూసే ఉంటారు. నిజ జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతాయా? మహేష్ బాబు రేంజ్లో కాకపోయినా తనకున్న ఆదాయంలో కొంతమేర ప్రజల అవసరాలను తీర్చుతూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు మన అభినవ సర్దార్. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అభినవ్ సర్దార్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సర్దార్ గారు, చెప్పండి, మీకు ఎప్పటి నుంచి ఈ ఆలోచన వచ్చింది? ప్రజలకు మీ సొంత డబ్బులతోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎప్పటి నుంచి వచ్చింది? సో బేసిక్గా అండి, నేను అందరికీ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నాకు ఒక అవకాశం అంటే బేసిక్గా ఫస్ట్ నుంచి నేను నమ్మేది ఎడ్యుకేషన్, చదువు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నేను పుట్టిన ఊరు ఏదైతే ఉందో అక్కడ నేను చదువుకునేటప్పుడు కరెంట్ లేకుండే 8th క్లాస్ వరకు. తర్వాత బస్ ఫెసిలిటీ కూడా లేకుండే, నడుచుకుంటూ వెళ్ళేది ఒక 15 కిలోమీటర్లు. సో నేను చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలు చూసి వచ్చిన. మా నాన్న చదువుకోలేదు, వ్యవసాయం చేసేవాడు. సో ఒకటి నమ్మాడు. మా నాన్న చెప్పింది ఏంటి అంటే చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు. అలాగే మా అందరికి కూడా మా ఊర్లో ఏం లేనప్పుడే మా నాన్న టీచర్ని తీసుకొచ్చి చదివించాడు అప్పట్లోనే. సో అంత కసితో చదువుకొని ఒక పట్టుదలతో అన్ని రంగాల్లో ఏది చేయాలనుకున్నానో అది చేసుకుంటూ వచ్చాను నేను. కాబట్టి నేను ఎందుకు సాధించలేను అనే పట్టుదల, కసి, ఇదితో పెరిగాను. కాబట్టి నేను అన్నీ చేసుకుంటూ వచ్చాను. సో ఈరోజు నాకు దేవుడు అన్ని విధాలుగా సహకరించి అన్ని విధాలుగా నాకు ఒక రేంజ్లో కష్టపడి వచ్చినందుకు నాకు అన్నీ ఇచ్చాడు దేవుడు. సో దేవుడు ఇచ్చినప్పుడు మన ఫ్యామిలీ ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే మన ఫ్యామిలీ బాగుంటే చాలు, మన పిల్లలు బాగుంటే చాలని ఆలోచిస్తూ ఉంటారు. బట్ నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ కానీ, నాకు నేర్పించిన వాల్యూస్ కానీ, మా నాన్న కానీ మా తల్లిదండ్రులు నేర్పించింది అంతా ఒకటి వేరే విధం. ఏంటంటే మనం ఎలా పుట్టి పెరిగింది, మనం ఎంత హ్యాపీగా ఉన్నామని కాదు, మనకున్న దాంట్లో మనం 10 మందికి ఏమైనా చేశామా, అది అంటే డబ్బు ఉంటే డబ్బు రూపంలో, ఏదైనా సేవ అంటే సేవ రూపంలో, అది ఒకటే కాదు, ఒక మాట రూపంలో కూడా నడుస్తుంది. అంటే కొంతమంది తప్పుదారిన పోతుంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర కొంత ఉంది కాబట్టి నేను పెడుతున్నా. ఇప్పుడు కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు మాట సహాయం కానీ ఒక మంచి దారిలో కూడా తీసుకెళ్ళచ్చు. అది కూడా ఒక సహాయమే. నేను బీజేపీ పార్టీలో కూడా ఉన్నా కాబట్టి 100% తెలంగాణలో వెనుకబడిన ప్రాంతము డిస్టిక్ ఏదైనా ఉంది అంటే అది అందరికీ తెలిసింది ఆదిలాబాద్ డిస్టిక్టే. ఇవన్నీ చేస్తే ఏంటంటే ఇక్కడ ఉన్న జనాలకి ఏదో ఒక విధంగా వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. వ్యవసాయమే కాకుండా ఇవన్నీ చేయొచ్చు. కాబట్టి నేను ఒక ప్రాపర్ విజన్తో వచ్చిన డెఫినెట్గా మార్పు తీసుకొచ్చి చూపిస్తాను. సో ఇది మొత్తంగానైతే మనిషిగా పుట్టినందుకు 10 మందికి సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఇలాంటి సేవా కార్యక్రమాలతో పాటు ఎక్కడైతే బేసిక్ నీడ్స్, ఎవరికైతే మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు ఉన్నాయో అక్కడ వాటిని తన వంతు సహాయంగా వాటిని పూర్తి చేస్తా. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే చదువు కోసం ఎక్కువ ప్రయారిటీ ఇస్తా. చదువుకు కావలసినటువంటి బిల్డింగ్స్ కానీ ఇంకా ఇతరత్ర ఇవన్నిటిని కూడా సమకూర్చేందుకు తను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని కూడా సర్దార్ చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ కిరణ్తో పరమేష్, బీఆర్కే న్యూస్, ఆదిలాబాద్ నుంచి.